భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో 10వ తేదీ నాడు కర్కాటక రాశి జాతకులు మీ జీవితంలో 3 ద్రోహులు అయితే కనిపిస్తున్నారు. వారి వల్ల మీకు జరిగేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 రండి. ఈ రోజున వారికి సమయం ఆసన్నమయ్యింది. కర్కాటక రాశి జాతకుల జీవితంలో ఏం జరగబోతుంది అనే వివరాలు మీరు హృదయం దగ్గర పెట్టుకుని వినండి. ఎందుకంటే ఒక్కొక్కటిగా మీకు అంతా అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. చాలా కాలం నుంచి మీ యొక్క జీవితంలో మీకు సమస్యలు సృష్టిస్తున్న 3 ద్రోహుల పేర్లను గమనిస్తారు. వారు మీ యొక్క మంచి కోరుకుంటున్నారని ఎన్ని రోజులుగా భావిస్తూ వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అనుమానం వచ్చినా సరే ఆ అనుమానాన్ని మీరు నివృత్తి చేసుకోలేకపోయారు. అది కేవలం అనుమానం అంటూ భ్రమపడ్డారు. కానీ ఆ 3 వ్యక్తుల వల్లే చాలా సమస్యలు ఇదివరకు వచ్చాయి, ఇప్పుడు కూడా రాబోతున్నాయి. సమస్యలు సృష్టించడానికి వారు మీ జీవితంలోకి వచ్చారు, ఉన్నారు. ఈ విషయం అర్థం చేసుకోండి. ఎవరికైనా స్వార్థం ఉంటుంది. శత్రువులకు ఉండే స్వార్థం మనల్ని అగాధానికి తోసేస్తుంది. వారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం కూడా మన చేతులు కాలే వరకు మనకి అర్థం కాదు. కానీ ఈ రోజున ఊహించని ఒక సంఘటన ద్వారా ఆ 3 వ్యక్తులు ఎవరో తెలుసుకుంటారు. వారు ఒకరితో ఒకరు పరిచయం ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. గ్రహగోచర స్థితి మాత్రం మీరు 3 ద్రోహులతో ఇబ్బంది పడతారని చెప్పడం జరుగుతుంది. వారితో ఒక సమస్య ఉంటుంది. ముఖ్యంగా వారు బంధువుల్లో కానీ, తెలిసిన వారిలో కానీ, పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఎక్కడైనా ఉండొచ్చు. వారి వల్ల మాత్రం అనవసర గొడవల్లో తలదూర్చవద్దు. ఈ అవకాశం ఎక్కువగా ఉంది కావున ఇక్కడ సూచించడం జరుగుతుంది. మీకు సమస్య సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారండి. ఆచితూచి వ్యవహరించండి. అలాగే దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఈ రోజున ఎక్కువ సత్సంబంధమైన సమయాన్ని గడుపుతారు. రాజకీయ నేపథ్యం ఉన్నవారికి ఈ రోజు బాగుంటుంది. అలాగే శుభ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. బంధువుల్లో ఒకరి నుంచి శుభవార్త కూడా అందుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఒకరితో కాస్త విభేదాలు రావచ్చు. మాట పట్టింపులు రావచ్చు. మీ యొక్క మాట వారికి నచ్చకపోవచ్చు. మేలు కోరుకునే వ్యక్తులు అయినా మీరు వారిని అపార్థం చేసుకోవచ్చు. కావున ఈ అంశంలో కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. అక్కడ నూతన వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు. ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త. ఆలోచించకుండా వారి పట్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే సమస్యలొస్తాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్నా, ఎక్కడైనా సీటు కోసం చూస్తున్నా అర్హత పొందుకుంటారు. అయితే ప్రవేశ పరీక్ష రాస్తున్నట్లయితే, పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఈ రోజు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసుకున్నాము అని ఒక సంతృప్తి కలుగుతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు వీరికి గడవబోతుంది. కానీ 3 వ్యక్తుల వల్ల మాత్రం సమస్య కలగబోతుంది. కావున అన్నింటా మాట విషయంలో, చేతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఆ ద్రోహులు ఎవరో కనిపెట్టి వారికి ఇకనైనా దూరంగా ఉండే ప్రయత్నం తప్పక చేయండి. నిత్యము శివారాధన చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం మీకు మేలు కలగజేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.